ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఈరోజు ఒక పెద్ద పండగ లాంటిది పవన్ కళ్యాణ్ గారికి కూడా. పవర్లో వచ్చిన 2024లో ఆయన జన్మదిన జరుపుకోవడం ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేసినట్లుగా భావిస్తున్నాం మేమందరం కూడా. ఏ విధంగా అయితే 2019లో గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినీ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఒక లెజెండ్ లైఫ్ ఆయన సినిమాల్లో రాణించడం జరిగింది. ఆయనకు ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉంది. అందులో భాగంగానే 2014లో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కాంటెస్ట్ చేయడం జరిగింది. ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటమిలు సహజమే. ప్రజా నిర్ణయాన్ని గౌరవించి శిరస వహించి ఆయన ఆధారపడకుండా ఏ రోజు కూడా ఆయన బాధపడకుండా మనకు కూడా ఒకరోజు ప్రజలు ఆశిస్తారు. ప్రజాక్షేత్రంలో మనకు కూడా ప్రజలు పట్టాభిషేకం చేస్తారనే ఆయన ఒక సంకల్పంతో ఈరోజు ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఆయన ప్రజాక్షేత్రంలోనే పోరాడుతున్న వ్యక్తి ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. గతంలో 2019లో మేము చూసాం, ఎన్నో హేళనమైన మాటలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్సు, లాస్ట్కు వైసీపీలో ఉన్న అధ్యక్షుడు జగన్ గారు కూడా ఎన్నో బాధ పెట్టిన సంఘటనలు పవన్ కళ్యాణ్ గురించి ప్రజలందరూ, స్టేట్ ప్రజలందరూ కూడా తెలిసిందే. ఏ రోజు కూడా ఆయన నిరుత్సాహపడకుండా ప్రజాసేవ కోసమే, ప్రజలకు మంచి చేయాలా, ప్రజలు సంక్షేమ పరిపాలన అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన సేవా కార్యక్రమాలు ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా సేవా కార్యక్రమాలు ఆపకుండా ఆయన ప్రస్థానం సాగుతూనే ఉంది. 2024లో ప్రజాక్షేత్రంలో ఆయన నిలబడం ఒక కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మన బీజేపీతో ఒక కూటమిలా ఏర్పడి ప్రజాక్షేత్రంలో వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక గొప్ప విజయాన్ని అందించడం జరిగింది. ఏ లక్ష్యంతో అయితే ప్రజాసేవకు ముందుకొస్తారో అలాంటి నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఎప్పుడైనా కానీ ప్రజల్లో ఒక మంచి ఆశాభావం ఉంటుందో అలాంటి లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా నంద్యాలలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
ఎస్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ రియల్ హీరో అని ప్రజాక్షేత్రంలో నిలబడి ఆయన నిరూపించుకోవడం జరిగింది. అలాంటి మహనీయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.